పురాణకాలంలో ఇల్వాలుడు మరియు వాతాపి అనే ఇద్దరు అసుర సహోదరులు భూలోకంలో తిరుగుతూ ధర్మాన్ని భంగపరచాలని ప్రయత్నించేవారు. వారి కుతంత్రం చాలా భయంకరమైనది. ఇల్వాలుడు తన సహోదరుడైన వాతాపిని మాయాశక్తితో మేకగా మార్చి ఆ మేకను వండి అతిథిగా వచ్చిన ఋషులకు భోజనంగా వడ్డిస్తాడు. ఋషులు ఆ మాంసాన్ని భుజించగానే ఇల్వాలుడు గట్టిగా వాతాపీ బయటకోరే అని అరిచేవాడు. అప్పుడు వాతాపి భోజనం చేసిన ఋషి కడుపులోంచి బలవంతంగా బయటకు వచ్చి వారిని చంపేవాడు. ఈ విధంగా ఎందరో ఋషులు తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒకరోజు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చారు. ఆయన అన్ని తెలిసిన మహాజ్ఞాని. అతిథిగా ఆహ్వానించబడిన అగస్త్యుడు ఆ మాంసాన్ని తినటానికి ఒప్పుకున్నాడు. కాని అతని అంతర్ముఖ దృష్టితో జరిగిన దురాగతాన్ని గ్రహించాడు. మాంసం తిన్న వెంటనే ఇల్వాలుడు వాతాపి బయటకొరే అని పలవబోయేలోపే అగస్త్యుడు నవ్వుతూ వాతాపి జీర్ణో భవ అని శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించాడు. అది విన్న వెంటనే వాతాపి పూర్తిగా జీర్ణించిపోయాడు. మిగిలినది నాశనమైపోయింది. దీంతో ఇల్వాలుడు భయంతో వణికి అక్కడినుంచి పారిపోయాడు.